కీర్తనని దావీదు రాశాడు. ఈ కీర్తనకి తుఫాను కీర్తన అని పేరు. కీర్తనల్లో ప్రకృతి కీర్తనలో 8వ అధ్యాయంలో 8వ కీర్తనేమో రాత్రి కీర్తన అంటారు, 19వ కీర్తన పగటి కీర్తన అంటారు. 8వ కీర్తనలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాల గురించి చెప్పబడింది. 19వ కీర్తన పగటి కీర్తన అంటారు. 29వ కీర్తనని తుఫాను కీర్తన అంటారు. తుఫానులో దేవుని శక్తి, తుఫానులో మన జీవితంలో వచ్చే తుఫానుల్లో మనం ఎలా ఉండాలని చెప్పే కీర్తన ఇది. దావీదు తన జీవితం మొత్తంలో ఇంటికి దూరంగా ఇద్దరితో తరంబడ్డాడు. 2 సార్లు తరంబడుతూ ఎప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉన్నాడు. అందుకే ఆకాశాన్ని, అంతరిక్షాన్ని, చంద్రుడిని, సూర్యుడిని, గాలిని, చెట్లని ప్రతి దాన్ని వివరిస్తూ రాస్తాడు. ప్రకృతికి దగ్గరగా ఉన్నాడు దావీదు. అయితే దీనిలో తుఫాను గురించి రాశాడు. ఈ రోజుల్లో అయితే మనము పాత రోజుల్లో ఇంటి ముందు మంచం వేసుకొని పడుకుంటే నక్షత్రాలు చక్కగా కనిపించాయి పిల్లలకి కనీసం ఒక ఆకును చూసినా, ఒక తూనీగను చూసినా, ఒక పిట్టను చూసినా స్పందించడమే పోయింది పిల్లలకి. ఎప్పుడు చదువులు, రుద్దటము, 4 గోడల మధ్య స్కూలు అంతే, ఇల్లు అంతే. కానీ మనం ప్రకృతికి ఎంత దగ్గరగా వెళ్తే దేవునికి అంత దగ్గరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో దేవుని స్వరము ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ధ్వని, బలమైన గాలి, అగ్ని అని చెప్పబడింది. ఇదంటే యూదులు వాళ్ళ సమాజ మందిరం అంటే వాళ్ళ దేవాలయంలో పెంతెకోస్తు రోజున పాడుకుంటారు. ఎందుకంటే అపొస్తలుల కాలంలో పెంతెకోస్తు దినమున కూడా పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలిలాగా, ఒక ధ్వనిలాగా, ఒక అగ్నిలాగా దిగి వచ్చాడని చెప్పేసి వాళ్ళు పెంతెకోస్తు దినాన ఇశ్రాయేలీయులు పాడుకునేవాళ్ళు అంట. అయితే ఈ కీర్తనలో దేవుని మహిమ, దేవుని శక్తిని, దేవుని మహాత్యాన్ని, తుఫాన్లో దేవుడు ఎలాగా తన బలాన్ని ప్రదర్శిస్తాడనేది చెప్పబడింది. మనము ఈ కీర్తనని యాజుషులుగా 3 భాగాలుగా విభజించుకొని చదువుకుందాము. మొదటి భాగం ఏంటంటే 1-2 వచనాలు. 1-2 వచనాల్లో పరలోక మందిరంలో దేవుని మహిమ. చదువుకున్న పిల్లల కోసం ఇంగ్లీష్లో చెప్తున్నాను. గాడ్స్ గ్లోరీ హెవెన్లీ టెంపుల్. గాడ్స్ గ్లోరీ ఇన్ హెవెన్లీ టెంపుల్. పరలోక దేవుని మందిరంలో దేవుని మహిమ. దేవుని మహిమ 3 భాగాలుగా తెలుసుకుంటున్నాము. పరలోక దేవుడు మొదటి 2 వచనాలు పరలోక దేవుని మందిరంలో దేవుని మహిమ. 3-9 వచనాలలో గాడ్స్ గ్లోరీ ఇన్ ద ఎర్త్లీ టెంపెస్ట్. టెంపెస్ట్ అంటే తుఫాను. భూమి మీద తుఫానులో దేవుని మహిమ 3-9 వచనాలు. పరలోక మందిరంలో దేవుని మహిమేమో 1-2 వచనాలు. 3-9 వచనాలేమో భూమి మీద తుఫానులో దేవుని మహిమ. తర్వాత 10-11 వచనాలు గాడ్స్ గ్లోరీ ఆన్ ద హెవెన్లీ థ్రోన్ అంటే పరలోక సింహాసనంలో దేవుని మహిమ. మొదటిదేమో పరలోక మందిరంలో దేవుని మహిమ, రెండవది భూమి మీద తుఫానులో దేవుని మహిమ, మూడవది పరలోక సింహాసనం. పరలోకంలో దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అవుతారు కదా, ఆ సింహాసనం దగ్గర సింహాసనంలో దేవుని మహిమ. అయితే ఇక్కడ దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యులను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామములకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి. దైవపుత్రులారా అంటే దేవుని దూతలంట. పరలోకంలో దేవుని దూతలు ఆయన మందిరంలో ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్ల దేవదూతలు. ఇక పరలోకంలో మరొక పనే లేదు, దేవుని ఆరాధించడం మాత్రమే. అది పరలోకం అంటే దేవుని ఆరాధించే స్థలం. ప్రకటన గ్రంథంలో కూడా 5 రకాల ఆరాధనలు చూస్తాం కదా. జీవులు 2 సార్లు ఆరాధిస్తారు, ప్రజలు ఆరాధిస్తారు, సృష్టి ఆరాధిస్తుంది, దేవదూతలు ఆరాధిస్తారు. అట్లా పరలోకంలో దేవుణ్ణి ఆరాధించడం, దేవుని ప్రభావ మహాత్మ్యాల గురించి ఆయనకి ఆరోపించాలి. ఆయన ఘనతను, ఆయన ప్రభావం మహాత్మ్యం అంటే ఆయన బలాన్ని గురించి, దేవుని ఆయన గుణలక్షణాన్ని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన సామర్థ్యాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి.
ఒకటో దినవృత్తాంతంలో కూడాను ఒక పెద్ద పాట రాశాడు దావీదు దేవుని ఆరాధిస్తూ. దాన్ని మన 96 చదవక్కర్లేదు, సమయం సరిపోదు. 96వ కీర్తన 105వ కీర్తనలో 2 భాగాలుగా చేసి దేవుని ఆరాధించుకుంటూ ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిల పరులు ఉంది. ప్రతిష్ఠితములకు ఆభరణాన్ని దేవుని ఎదుట సేవ చేసే అహరోను, ప్రధాన యాజకుడైన అహరోనుకి, అతని ఎదుట సహాయం చేసే ఆయన బిడ్డలకి ప్రత్యేకమైన వస్త్రాలు కుట్టించారు. మీరు నిర్గమకాండం అవన్నీ చదువుతుంటే అర్థమవుతుంది. ప్రత్యేకమైన వస్త్రాలు ప్రతిష్ఠితం, అవి వేసుకొని దేవుని సన్నిధికి రావాలి. మన చర్చిల్లో కూడా లోదలను కొన్ని చేసే వాళ్ళు అన్నీ వేసుకొని వస్తారు కదా, ఆ ప్రతిష్ఠితమైన వస్త్రాలు వేసుకొని ప్రతిష్ఠితములకు ఆ ఆభరణాలు ధరించుకొని ఆయన ఎదుట సాగించారు. అయితే ప్రతిష్ఠితములకు వస్త్రాలు అంటే ఏంటంటే పరిశుద్ధత. ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. అంటే మనం ఏం ధరించుకోవాలంటే పరిశుద్ధతయే అలంకారంగా ధరించుకొని దేవుని సన్నిధికి మనం రావాలి. మనం గొప్ప మనకైతే విశ్వాసంగా మనకి ప్రతిష్ఠితంగా వస్త్రాలంటే మామూలుగా కొంతమందికి ప్రత్యేకమైన బట్టలు ఉంటాయి, మనకు అలా కాదు. మనము ప్రతిష్ఠిత వస్త్రాలు అంటే పరిశుద్ధతను అలంకారంగా, మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే జీవితంలో, ఎంత పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఆ ఆత్మ ఫలాలు ఎంతగా మనలో నుంచి చూపిస్తూ ఉంటే అదే అందంగా ఉంటుంది, అదే దేవునికి ప్రతిష్ఠితంగా ఉంటుంది. దేవుని కళ్ళకి మనము చాలా అందంగా కనిపిస్తామంట. పాపంతో ఉంటే చాలా అసహ్యంగా కనిపిస్తాం. మనం పాపంలో ఉంటే, పాపంలో జీవిస్తూ దేవుని సన్నిధికి వస్తే దేవుడు మనల్ని చూడలేరు. యెహోవా కన్నులు దేవుని హోషేయాలో ఉంటుంది, చెడును చూడలేనంత నిష్కలంకలని. అలాగా మనలో పాపము పెట్టుకొని మనం దేవుని ఆలయంలోకి వస్తే దేవుడు మనల్ని చూడలేడు, అసహించుకుంటాడు. అదే మనము పరిశుద్ధతను అలంకారంగా ధరించుకొని పరిశుద్ధమైన జీవితం కలిగి దేవుని సన్నిధికి వస్తే అది దేవుని దృష్టికి ఎంతో విలువగలదిగా ఉంటుంది, దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటుంది, మనకి ఎంతో అందాన్ని ఇస్తుంది. మోషే దేవుని సన్నిధిలో ఉండి వస్తే ఆయన మొహంలో వెలుగు మహిమ కనిపిస్తుంది కదా. మనం కూడా ఎక్కువ ప్రార్థనలో ఉంటే ఎటువంటి అందం లేని వాళ్ళకైనా ఎటువంటి వారికైనా ముఖం వెలుగుగా కనిపిస్తుంది, అదే అందంగా ఉంటుంది. మన పరిశుద్ధ జీవితం మనకు అందాన్ని ఇస్తుంది, మన పరిశుద్ధ జీవితం దేవునికి మహిమనిస్తుంది. కాబట్టి పరిశుద్ధతయే అలంకారంగా ధరించుకొని మనం ప్రతిష్ఠితం చేసుకొని దేవుని సన్నిధికి రావాలి. ఆ తర్వాత 3 నుంచి 2వ భాగం 3 నుంచి 9వ వచనాల వరకు దేవుని స్వరం, యెహోవా స్వరం అని 7 సార్లు చెప్పబడింది. 3లో ఉంది యెహోవా స్వరం అని ఏమేం చేస్తుందో చెప్పబడింది. యెహోవా స్వరం అంటే జలముల మీద వినబడుతుందంట ఆయన స్వరము. మహిమగల దేవుడు ఉరుమువలే గర్జించుతున్నాడు. అంటే తుఫాన్ ఎలా వచ్చిందంటే ఆ రోజుల్లో అంటే ఇశ్రాయేలీలు చుట్టుపక్కల ఉన్న దేశాలంతా, అన్యజనాంగమంతా బయలుదేవతను ఆరాధిస్తూ ఆ బయలుదేవత వల్లే మాకు వర్షం వస్తుందని నమ్మేవాళ్ళంట. అయితే ఇశ్రాయేలీలకు కూడా వాళ్ళ ప్రభావం, వాళ్ళ ఎఫెక్ట్ పడుతుంది కదా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రభావం మన మీద పడినట్టుగా వాళ్ళ ఎఫెక్ట్ పడి వాళ్ళు కూడా ఎంతమంది ప్రవక్తలు చెప్పినా, ఎంతమంది యాజకులు చెప్పినా సరే ఆ బయలుదేవత వల్లే వర్షం వస్తుందని నమ్మి బయలుదేవతని ఆరాధించారంట. ఆ ఆరాధిస్తున్నప్పుడు దేవుడికి కోపం వచ్చి ఇవి కాదు దేవతలు, నేను నిజమైన దేవుణ్ణి అని ఆయన ఆ తుఫాన్ని తీసుకొచ్చి, ఎలా తుఫాను తీసుకొచ్చాడు, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడంటే పడమటి వైపు నుంచి మధ్యధరా సముద్రం మీద తుఫానుని లేపి లెబానోను పర్వతం మీద, ఆ తర్వాత హెర్మోను పర్వతం, షిరియోను పర్వతం అంటే హెర్మోను పర్వతం అంటే పడమటి వైపు నుంచి వచ్చి మధ్యధరా సముద్రము పడమటి వైపు నుంచి, అక్కడి నుంచి లెబానోను పర్వతం ఉత్తరం వైపు ఉంటుంది, తర్వాత హెర్మోను పర్వతం తూర్పు వైపు ఉంటుంది, ఆ తర్వాత కాదేశు అరణ్యం గుండా తీసుకొచ్చి దక్షిణం వైపు ఉంటుంది. అక్కడ ఆ పర్వతం ఉన్నది. తుఫాను యొక్క ప్రభావం తగ్గిపోయిందంట. దేవుడు తన ప్రభావాన్ని, నా మహాత్యాన్ని బట్టి, నా ప్రభావాన్ని బట్టి ఈ తుఫాను వస్తుంది, వర్షం వస్తుంది, కానీ బయలు వల్ల కాదు అని ఇశ్రాయేలును తెలియజేయడం కోసము తన శక్తిని ఈ 3 నుంచి 9 వరకు తుఫానులో తన మహిమను చూపిస్తున్నాడు. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నదంట. యెహోవా స్వరము
మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుతున్నాడు. ఈ తుఫాను వచ్చాయని ఆయన గర్జన, ఆయన ఉరుము వలె మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. 3వ వచనం లాస్ట్ పార్ట్ లో మహాజలముల మీద తుఫాను వచ్చినప్పుడు మహాజలముల మీద ఆయన నడుస్తున్నాడంట. ఇశ్రాయేలీయుల్ని ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలను తీసుకొచ్చినప్పుడు జలముల కాదన్న జలముల అడుగున ఆయన పాదములు సంచరించని చెప్పబడింది. ఇక్కడైతే తుఫాను వచ్చేటప్పుడు జలముల మీద ఆయన సంచరిస్తున్నాడు. ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసేటప్పుడు జలముల క్రింద ఆయన పాదములు కనిపించినాయి, దారి ఏర్పరిచినాయి. ఇప్పుడు ఈ మహా తుఫానులో జలముల మీద ఆయన సంచరిస్తున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానాను దేవదారు వృక్షము, అంటే దేవదారు వృక్షాలను విరచును. ఆయన విరుస్తాడు. తర్వాత ఏమంటే ఆయన విరుస్తాడు, ఆయన బ్రేక్స్, షేక్స్, మేక్స్. ఆయన దేన్ని విరుస్తున్నాడు? దేవదారు వృక్షాన్ని విరుస్తున్నాడు. లెబానోను దేవదారు అని 2వసారి ఎందుకు చెప్పారంటే, లెబానోను పర్వతం చాలా ఎత్తైన పర్వతం ఉంటుంది, 1000 అడుగులు ఎత్తైన పర్వతం. దేవదారు వృక్షాలు కూడా చాలా ఎత్తైనవి. ఎత్తైన పర్వతం మీద ఉన్న ఎత్తైన వృక్షాలని ఆయన విరిచేస్తాడంట. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేస్తాడంట. లెబానోను షిరియాను గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేస్తాడంట. యెహోవా స్వరము అగ్నిజ్వాలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యాన్ని కదిలిస్తుంది. యెహోవా కాదేశు అరణ్యాన్ని కదిలి 2 సార్లు ఎందుకు చెప్తున్నారంటే, ఈ కీర్తన కవితాత్మకంగా రాయబడింది కాబట్టి దేవదారు వృక్షాన్ని పిలుస్తాడు, లెబానాన్ దేవదారు వృక్షాన్ని పిలుస్తాడు, 2 సార్లు చెప్పబడింది. యెహోవా స్వరం అరణ్యాన్ని కదిలించును, కాదేశు అరణ్యాన్ని కదిలించిన 2 సార్లు, అంటే కవితాత్మకంగా చెప్పబడింది. ఆయన దేవదారు వృక్షాన్ని పిలుస్తాడు, అరణ్యాన్ని కదిలిస్తాడు. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, లేళ్లను ఈనేటట్లు చేస్తాడు. అంటే ఆయన ముక్కలుగా చేస్తాడు వాటిని, ఆ దేవదారు వృక్షాన్ని. తర్వాత ఈ బ్రేక్స్, షేక్స్, మేక్స్ అంటే లేళ్లను ఈనజేట్లు. అంటే ఇంకా నెలలు నిండక ముందే ఆయన స్వరం ఎంత ప్రభావం కలిగిందంటే, ఆ స్వరానికి భయపడిపోయి లేళ్లు ఇంకా కాన్పు రాకముందే ఈలిపోతాయంట, అంటే పిల్లల్ని కనేస్తాయి. అంత ప్రభావం కలిగింది ఆయన స్వరం. ఆకులు రాలుస్తాడు. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం చూపిస్తాడు. ఇప్పుడు ఈ 3 నుంచి 9 వరకు ఆయన తుఫానులో ఎలా ప్రవర్తిస్తాడు, ఆయన స్వరం ఎంత పవర్ఫుల్, ఆ తుఫానులో ఆయన చేసే పని, ఈ తుఫాను నేనే కలిగిస్తున్నానని ఇశ్రాయేలుకు తెలియజేస్తున్నాడు. తర్వాత 3వ పార్టులో 10-11లో ఆయన పరలోక సింహాసనంలో దేవుని మహిమ, యెహోవా ప్రళయ జలం, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి దావీదు 10వ వచనంలో యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను అంటాడు. దావీదుకి నోవహు రోజుల్లో ప్రళయం వచ్చింది గుర్తొచ్చింది. అందుకని ఈ తుఫానులో, ఇంత బీభత్సం సృష్టించిన తుఫానులో ఆయన ప్రళయ జలాల మీద ఆసీనుడైనట్టుగా దావీదు కనిపించింది. అప్పుడు ఆయన ఏమంటే, ఆయనే రాజు, నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. పరలోకంలో ఆయన సింహాసనాసీనుడు, ఆయన సింహాసనం శాశ్వతం. ఆ తర్వాత ఇక్కడ ప్రళయ జలముల మీద ఆసీనుడు ఆయనని నోవహు కాలాన్ని దావీదు గుర్తు చేసుకుంటున్నప్పుడు నోవహు ఏం చేశాడు? భయంకరమైన వడగండ్ల వాన వర్షము వచ్చి నాశనం మొత్తం కలిగిన తర్వాత దేవుడు నోవహును ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆకాశంలో ఇంద్రధనుస్సును పెట్టి, నేను మళ్ళా దాన్ని అటువంటి బీభత్సం కలిగించను అని చెప్పి ఇంద్రధనుస్సును చూపిస్తాడు. ఒక తుఫాన్ వచ్చిన తర్వాత, ఒక బీభత్సం, ఒక ప్రళయం వచ్చిన తర్వాత ఒక ఇంద్రధనుస్సు లాగా దేవునితో ఒక నిబంధన, ఒక శాంతి కలుగుతుంది. నోవహేమో ముందు ప్రళయాన్ని చూసి తర్వాత ఇంద్రధనుస్సును చూశాడు. యోహాను భక్తుడేమో ప్రకటన గ్రంథంలో 4 దేవుని మహిమ ఒక ఇంద్రధనుస్సు లాగా కనిపించడాన్ని ముందు చూసి, ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో అంతటా నాశనాన్ని, భయంకరమైన ప్రళయము నాశనం జరగడాన్ని చెప్తాడు. నోవహేమో ముందు ప్రళయాన్ని, నాశనాన్ని చూసి ఆ తర్వాత ఇంద్రధనుస్సును చూశాడు. యోహాను భక్తుడేమో దర్శనంలో మొదట ఇంద్రధనుస్సులో దేవుని
క్రీస్తు స్వరూప ప్రభావ దర్శనాన్ని ఇంద్రధనుసు రూపంలో చూసి ఆ తర్వాత నాశనం కలగటాన్ని చూస్తాడు. యెహెజ్కేలు భక్తుడేమో తన దర్శనంలో తుఫానులోనే ఇంద్రధనుసును చూస్తాడంట. అలాగే మనం కూడా మన జీవితాల్లో చాలా తుఫాన్లు వస్తాయి. అలాంటప్పుడు మనము దేవుడు మనతో ఉన్నాడు అనేది గుర్తు చేసుకోవాలి. లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన దోణిలోనే ఉన్నాడు, అయినా తుఫాన్ వచ్చింది. మన జీవితం కూడా మనం దేవునితోనే నడుస్తాము, దేవుని నమ్ముకుంటూ ఉంటాం, అయినా కానీ ఎన్నెన్నో తుఫాన్లు వస్తాయి. ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, సమాధానం లేకపోవడం కానీ, కుటుంబ కలహాలు కానీ, మనం ఏ తప్పు చేయకుండా తల్లబరుచుకొని వెళ్ళిన ఎన్నో నిందలు, ఎన్నో దూషణలు, ఎన్నో తిరస్కారాలు, ఏ పాపం చేయకపోయినా సరే, ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. తుఫాను లాంటివి మన జీవితంలో తప్పక వస్తాయి. అలా వచ్చినప్పుడు మన దేవుడు మనతో ఉన్నాడు అనేది మర్చిపోకూడదు. దోణిలోనే ఉన్నాడు దేవుడు ఆ శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు, అయినా తుఫాను వచ్చింది. ఆ తర్వాత దేవుడు కలగజేసుకొని ఆ తుఫాన్ని అడగజేశాడు. ఆ తుఫాను అణిగిపోయిన తర్వాత దేవుడు 11వ వచనంలో తన ప్రజలకి 3 కలుగజేస్తున్నాడు. ఏమేమి కలుగజేస్తున్నాడు చూడండి. యెహోవా తన ప్రజలకు ఒకటేమో బలం అనుగ్రహిస్తున్నాడు. దేనికి బలం? మన జీవితంలో వచ్చే తుఫాన్ లాంటి ఎన్నెన్నో సమస్యల్ని తట్టుకొని నిలబడే బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని దేవుడు తన ప్రజలకి అనుగ్రహిస్తున్నాడు. రెండవది, తన ప్రజలకు ప్రతి పోరాటము, ప్రతి తుఫాను లాంటి సమస్యల్లో నుంచి సమాధానం అనుగ్రహిస్తాడు. మూడవది, వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు తన ప్రజలకి ఎటువంటి ఇక్కడ తుఫానుని ఆయన డిస్ప్లే అంటే చూపిస్తున్నాడు. ఎలా తుఫాను వస్తుంది, నా వలనే ఈ తుఫాను కలుగుతుందని చెప్పేసి చూపిస్తూ, ఆ తుఫాను లాంటి వాటన్నిటినీ కూడా నేను తప్పించి మీకు వాటన్నిటిని తట్టుకునే శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తున్నాను, సమాధానం అనుగ్రహిస్తాను. ఆ తుఫానులో నుంచి విడుదల కలగజేస్తాను. సమాధానం అంటే విడుదల కలిగితేనే సమాధానం. ఆ తర్వాత మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చిస్తాను. అందుకే విశ్వాసమైన మనము విసుగు చెందగా ఓర్పుతో ఆయన వాగ్దానం మీద ఆనుకొని, ఓరిమితో కనిపెట్టుకొని, ఆయన ఇచ్చే బలముతో ధైర్యంగా ప్రతి పరిస్థితిని ఎదుర్కొని, ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందుకొని, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకొని తప్పక ఒకనాటి దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు అలాగే మనం దీవించుగాక. ఆమేన్.